ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమించారు ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవల పునరుద్ధరణకు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. వెంటనే మరో 250 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ప్రైవేట్ ఆసుపత్రులు కాస్త శాంతించాయి. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు ఒకే విడతలో చెల్లిస్తామంది ప్రభుత్వం. ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి సత్యకుమార్ హామీ ఇవ్వడంతో బకాయిల చెల్లింపులపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన ఏవైతే పెండింగ్ నిధులు బిల్లుస్ ఏవైతే ఉన్నాయో అవి 2700 కోట్ల దాకా ఉండడంతో చాలా కూలంగా దీనికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ అసోసియేషన్ వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతోంది. అంతేకాకుండా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ప్రతిష్టంభన నెలకొనిందని చెప్పొచ్చు. చాలా మంది రోగులు తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడేవారు చాలా అవస్థలు పాలయ్యారు. అయితే ఎట్టికేలకు ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. దానికి సంబంధించినటువంటి బిల్లులు త్వరలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏవేవైతే అంటే అన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే కనుక 650 కోట్ల రూపాయలను ఒక 10 రోజుల్లోగా విడుదల చేస్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ చర్చల్లో వారికి హామీ ఇచ్చారు. మిగిలిన వాటన్నింటినీ కూడాను నవంబర్లోగా దానికి సంబంధించినటువంటి బిల్స్ చాలా మటుకు వాటన్నింటినీ క్లియర్ చేస్తామని చెప్పింది. ఈ బకాయిలకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత వరకు త్వరితగతిన వాటినన్నింటినీ కూడా చెల్లింపులు చేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి వారికి హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇది యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ నేపథ్యంలో వైద్య సేవలను వెంటనే మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. దీంతో సమస్య అయితే కనుక పరిష్కారమైంది. విజయ్ చంద్రన్, అయితే ముఖ్యంగా ఒకేసారి ఇంకొక పూర్తి అమౌంట్ ని కూడా భారీ అమౌంట్ ని కూడా ప్రభుత్వం చెల్లింపులు చేస్తామంటూ కూడా మాట ఇవ్వడంతో అసోసియేషన్ శాంతించినట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా ప్రభుత్వం ఎటువంటి హామీని ఇచ్చిందని చెప్పవచ్చు? ప్రస్తుతానికి 15 days లోగా 650 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి దాదాపు ఒక 2000కు పైబడినటువంటి ఏదైతే కోట్ల పెండింగ్ ఏదైతే వాటిని కూడా వీలైనంత త్వరగా చేస్తాము. నవంబర్లోగానే దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అన్నింటినీ కూడా చక్కదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన దానికి సంబంధించినటువంటి అధికారులతోగానే ముందుగా ఎక్సైజ్ చేయడం జరిగింది. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు వారితో కూడాను ఆర్థిక శాఖతో సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున బిల్స్ పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మరి ఒక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన క్లియరెన్స్ అన్ని తీసుకున్న తర్వాతనే ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో ఈ చర్చలు సఫలమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత బిల్స్ చెల్లించుకోకుంటే మటుకు ఇట్లే ప్రతిష్టంభన కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎట్టికేలకు ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన బిల్లులన్నింటినీ చెల్లించేందుకు ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైందని చెప్పొచ్చు. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.